మనకి ఇప్పుడున్న సైట్స్‌లో ఇంకొక సైటు sites.google.com. ఇక్కడ మనం మీరు వర్క్ జీమెయిల్ క్రియేట్ చేసుకున్న జీమెయిల్ తోటే మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఇక్కడ మీరొచ్చేసి బ్లాంక్ సైట్ క్లిక్ చేసుకోండి. ఈ బ్లాంక్ సైట్ మనకి బిజినెస్‌కి వర్క్ చేసుకోవచ్చు. లైక్ వెబ్ 2.0 కూడా చేసుకోవచ్చు. బిజినెస్‌కి చేసుకోవాలంటే చిన్న చిన్న బిజినెస్‌లకైతే వర్క్ అవుతుంది. లైక్ ఎవ్రీడే కంటెంట్ పోస్ట్ చేయడం గానీ, ఇట్లాంటివి ఏమి లేకుండా నార్మల్ సైట్స్ ఉంటాయి గదా! అంతవరకు మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న బిజినెస్‌లో లైక్ ఏదైనా ఒక చిన్న కాఫీ షాప్ లాంటిదున్నా, లేకపోతే ఏదైనా హోమ్ మేడ్ బిజినెస్‌లున్నా, అట్లాంటి వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టకుండా ఇలాంటి వెబ్‌సైట్స్‌ని డిజైన్ చేసుకొని వాళ్ళ బిజినెస్‌ని ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మనం ఏదైనా చిన్న చిన్న సర్వీసెస్ ఇస్తున్నా, లైక్ ఆన్‌లైన్ ట్యూషన్స్ ఇస్తున్నా, ఒక వెబ్‌సైట్ డిజైన్ జేసుకోవాలంటే మనకి చాలా కాస్ట్ అవుతది కాబట్టి, ఇలాంటి వెబ్‌సైట్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సైట్‌కి ఒక నేమ్ అనేది డిసైడ్ చేద్దాము. జస్ట్ ఒక నేమ్ తీసుకున్నాము. ఇక్కడ సైట్ నేము అది వచ్చేసింది. మనకి ఇక్కడ లోగో యాడ్ చేయాలి. లోగో యాడ్ చేయాలంటే మనకి క్యాన్వాలో మనం లోగో డిజైన్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే నార్మల్‌గా వేరే గూగుల్‌లో నుంచి ఒక లోగో అనేది డౌన్‌లోడ్ చేసి యాడ్ చేయండి. మీకు గనక లోగోస్ డిజైనింగ్ వస్తే డైరెక్ట్ క్యాన్వాలో లోగో డిజైనింగ్ చేయండి. అది ఒకసారి నేను మళ్ళీ క్లా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత లోగో డిజైనింగ్, రిమైనింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి క్యాన్వాని కంప్లీట్ చేసేద్దాం డిజైనింగ్ టూల్‌ని. లైక్ ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ క్రియేట్ చేసింది లేదా గూగుల్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసిన ఒక లోగోని ఇక్కడ అప్లోడ్ చేసుకుందాం. ఈ ఇమేజ్ సపోర్ట్ చేయట్లేదంట. లైక్ నార్మల్ ఇంకొకటి ఏదైనా ఇది ఒక లోగో అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. లైక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ యాడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఒక గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసిన ఒక లోగో ఇక్కడ యాడ్ చేసాము. లైక్ ఇక్కడ మనము ఆల్ట్ టెక్స్ట్ ఇస్తాము. ఈ లోగోని గూగుల్ రీడ్ చేయదు. మన లోగో రీడ్ చేయాలంటే మన నేమ్ తోటి మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ ఇది యాడ్ అయింది. ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ నేమ్ తోటి గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ లోగో అనేది వస్తుంది అనమాట. బట్ మనం ఏంటంటే క్రియేట్ చేసుకున్న లోగో అయితే బెటర్. ఇది ఊరికే జస్ట్ మనం ప్రజెంట్ యూస్ చేసుకున్నాం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నది. నెక్స్ట్ వచ్చేసి ఫెవికాన్ అంటే ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యేది ఫెవికాన్ అంటాం. బట్ ఈ ఫెవికాన్కి కూడా మనం ఇదే లోగోని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫెవికాన్ కూడా యాడ్ అవుతుంది. లైక్ ఇక్కడ వచ్చేసి నావిగేషన్, ఇక్కడ కలర్స్ ఎలా ఉండవు, వైట్ అండ్ బ్లాక్, ట్రాన్స్పరెంట్, మోడ్, టాప్, సైడ్ బార్స్, ఇట్లా మనకి కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్గా వదిలేసుకున్నా కూడా పర్లేదు. తర్వాత బ్రాండ్ ఇమేజెస్, లోగో అండ్ ఫెవికాన్. నెక్స్ట్ వీవర్ టూల్స్, లైక్ ఇది షో ద పేజెస్ లాస్ట్ అప్డేటెడ్ మీ అంటే మనకి కొత్తగా అప్డేట్ చేసిన అందరికి చూపిస్తుంది అనమాట. లైక్ యాంకర్స్, లైక్ షో యాంకర్ లింక్స్, ఇవి కూడా మనకి ఈ లింక్స్ క్లిక్ చేస్తే మన సైట్ ఇంకొక పేజీకి మూవ్ అవుతుంది అనమాట. అలౌ వ్యూవర్స్ టు లింక్ టు స్పేస్ సెక్షన్, ఇక్కడ లింక్స్ పెట్టుకోవడానికి స్పేస్ సెక్షన్ వ్యూవర్స్కి కూడా ఆప్షన్, లైక్ కింద బ్లాగ్స్లో కానీ అట్లా కమెంట్స్ చేస్తే కూడా. అలాగే కస్టమ్ డొమైన్, ఇక్కడ ఏమని వస్తుందంటే sites.google.com/dizzyworld ట్రైనింగ్ అని వస్తుంది. బట్ అలా కాకుండా dizzyworldtraining.com రావాలి అంటే ఇక్కడ మనం డొమైన్ని కొనుక్కొని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే లైక్ ఇంకా
కంప్లీట్ మన వెబ్సైట్ లాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే సబ్ డొమైన్ యాడ్ చేస్తుంది. ఇక్కడ ఎనాలిటిక్స్, మన వెబ్సైట్ ఎనాలిటిక్స్, ఇక్కడ గూగుల్ ఎనాలిటిక్స్ టూల్ అనేది ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్కి కనెక్ట్ చేసిన తర్వాత మనం ఆ ఐడిని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తే ఇది ఆ టూల్కి కనెక్ట్ అవుతుంది. ఆ టూల్లో మనకి యూజెస్ ఏంటి అంటే మన వెబ్సైట్ని ఎంతమంది చూస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎన్ని పేజెస్ చూస్తున్నారు, ఏ పేజ్ నుంచి ఏ పేజీకి నావిగేట్ అవుతున్నారు, లైక్ ఏ ఏరియా నుంచి చూస్తున్నారు, ఏ డివైస్ నుంచి చూస్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, జెండరు కంప్లీట్గా డీటెయిల్తో సహా మనకి చూపిస్తుంది అనమాట. ఆ టూల్ని మనము యాడ్ చేసుకుంటాం. దీన్ని బట్టి మనకి ఏమీ అర్థమవుతుంది అంటే లైక్ ఎనాలిసిస్ చేసుకోవడానికి అర్థమవుతుంది. మన సైట్లో కనుక ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు అనుకోండి యూజర్స్, ఆ టూల్లో చెక్ చేసినప్పుడు మనకి ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదంటే మనకి బౌన్స్ రేట్ పెరుగుతుంది అనమాట. దానివల్ల మన గూగుల్లో ర్యాంకింగ్ తగ్గిపోతుంది. కాబట్టి ఏం చేస్తామంటే మన కంటెంట్కి వ్యూవర్స్ ఎక్కువ రావట్లేదని కంటెంట్ వ్యూవర్స్ వచ్చేలాగా కంటెంట్ క్రియేట్ చేసుకుంటాం. లైక్ ఒక పేజీ నుంచి ఇంకొక పేజీకి నావిగేట్ అవ్వట్లేదు అనుకోండి, మనం ఇచ్చే కీవర్డ్స్ కరెక్ట్గా ఇవ్వట్లేదేమో అని కీవర్డ్స్ మార్చుకొని మంచిగా నావిగేట్ అయ్యే కీవర్డ్స్కి చూసి ఇస్తాం. అట్లా ఎక్కువసేపు ఒక కస్టమర్ని మన వెబ్సైట్లో హోల్డ్ చేసి ఉంచేలాగా మనం స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ గూగుల్ అనలిటిక్స్ టూల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే అనౌన్స్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి బ్యానర్ కలర్స్, అనౌన్స్మెంట్ బ్యానర్ ఇవేమన్నా డిస్ప్లే అవ్వాలనుకుంటే ఇవి యాడ్ చేయొచ్చు. లేదంటే వీటిని వదిలేసినా కూడా మనకి ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా కావాలనుకుంటే సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నార్మల్గా మనం బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ యాడ్ చేసుకుందాం అనుకోండి. ఇక్కడ నుంచి అప్లోడ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇక్కడ వచ్చి మనం ఇట్లా ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్నాక ఇంక వేరే ఇమేజెస్ కావాలనుకుంటే మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు, లేదు ఇదే కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టైటిల్, మనం కావాలంటే టైటిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఒకవేళ టైటిల్ యాడ్ చేసామనుకోండి, దానికి లింక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూఆర్ఎల్ ఇస్తే అక్కడికి నావిగేట్ అయిపోతుంది. అవసరం లేదనుకోండి దీన్ని డిలీట్ చేసేస్తాం. లైక్ ఇక్కడ వరకు మనకి ఓకే. ఇక్కడ వచ్చేసి కవరు అంటే ఈ సైజెస్ చేంజెస్ అవుతాయి అనమాట. లార్జ్ బ్యానరు టైటిల్ ఓన్లీ, ఇట్లా మనకి ఎలా కావాలంటే అలా దీన్ని హెడర్ టైప్ని సెట్ చేసుకోవచ్చు. కవర్ ఇమేజ్ అంటే మొత్తం వచ్చేస్తుంది అంటే ఇమేజ్ మొత్తం కనిపిస్తుంది మనకి. లైక్ మనం వేరే ఇమేజెస్ యాడ్ చేసుకుందాం అనుకోండి. ఎస్, ఇలా మనం ఇమేజ్ అనేది యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం హోమ్ పేజీలో ఏం యాడ్ చేస్తామంటే మన సర్వీసెస్ గురించి యాడ్ చేస్తాం. హోమ్ పేజీలో మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తాం, ఇప్పుడు మనం ఒక 3-4 సర్వీసెస్ ఇస్తున్నాం అనుకోండి. ఆ సర్వీసెస్ ఇమేజ్ ప్లస్ కంటెంట్ రావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కంటెంట్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్స్ని యాడ్ చేసుకుంటాం. మనకు ఒక సర్వీసెస్ 3 వచ్చినాయి అనుకోండి, దీన్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ ఇమేజ్, ఇక్కడ టైటిల్, ఇక్కడ కంటెంట్ వస్తుంది. ఇక్కడ ఇమేజ్ ఒకటి మనం యాడ్ చేసుకొని నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ చేసుకున్నాం హెడ్డింగ్. నెక్స్ట్ కింద ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇట్లా మనం మొత్తం 3 సర్వీసెస్ని యాడ్ చేసుకుంటాం. లైక్ అంటే ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ డెవలప్మెంట్, ఇక్కడ వచ్చేసి
యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇక్కడొచ్చేసి ఎస్ఈఓ సర్వీసెస్ ఇట్లా మనకి సర్వీసెస్ ఎన్నుంటాయో అన్నీ యాడ్ చేసేసుకుంటాం. లైక్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అవే యాడ్ చేయాలని లేదు. లైక్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్, ఫాంట్ సైజ్, ఆహ్, అండ్ లైక్ ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేసుకోవాలంటే ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మన ఫాంట్ అనేది చేంజ్ అవుతదనమాట. అలాగే ఫాంట్ సైజు అండ్ ఫాంట్ బోల్డా, ఇటాలికా ఇవన్నీ గూడా ఇది బోల్డ్ ఉంది గదా! తీసేద్దామంటే ఇది తీసేయొచ్చు. లైక్ నార్మల్‌గా వచ్చేస్తది. నెక్స్ట్ ఇటాలిక్ కలర్ చేంజ్ మన టెక్స్ట్ కలర్ చేంజ్ జేసుకోవాలనుకోండి. ఇక్కడ ఒక వర్డ్ ఉంది అంతవరకు మనము యాడ్ జేసుకోవాలంటే కలర్ చేంజ్ జేసుకోవచ్చు. లైక్ ఇంకా అలైన్‌మెంట్స్ మొత్తం సెలెక్ట్ చేసుకొని అలైన్‌మెంట్ సెంటర్, లెఫ్ట్ అలైన్‌మెంట్, ఇదొచ్చేసి సెంటర్ అలైన్‌మెంట్. జస్టిఫికేషన్ అంటే మొత్తం పారాగ్రాఫ్స్ అన్నీ ప్రాపర్‌గా వచ్చేస్తాయి. ఇట్లా అలైన్ జేసుకోవచ్చు. లైక్ నంబర్స్, బుల్లెట్ పాయింట్స్, కాపీ పేస్ట్ ఇవన్నీ ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే ఎంబెడెడ్ కోడ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ కోడ్ ఎలా యాడ్ చేద్దాం అనేది లాస్ట్‌లో చూపిస్తా. లైక్ ఇట్లా డిజైన్ చేసుకుంటాం హోమ్ పేజీ. ఈ హోమ్ పేజీ డిజైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెక్షన్ మనం ఏదన్నా ఇమేజెస్ ఉన్నాయి. మనం క్లయింట్స్‌ని డిస్‌ప్లే చేస్తాం. మనకొక 10 క్లయింట్స్ ఉన్నారు. వీళ్ళకి మేము సర్వీసెస్ ఇస్తున్నాము అని చెప్పి మన క్లయింట్స్ లోగోస్ యాడ్ చేస్తామనమాట మన దగ్గర. లైక్ అట్లా ఇక్కడ మనం ఒక మన క్లయింట్స్, అవర్ క్లయింట్స్ అని యాడ్ చేయాలి. ఇప్పుడు పైన హెడ్డింగ్ రావాలి అవర్ క్లయింట్స్ అని. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ తీసుకుంటాం. అవర్ క్లయింట్స్. ఇదొచ్చేసి సెంటర్‌కి రావాలనుకోండి టెక్స్ట్. అలైన్ సెంటర్. అలాగే సైజ్. హ్మ్. ఇక్కడొచ్చేసి ఫాంట్ స్టైలు. ఇట్లా ఫాంట్ స్టైల్ మార్చుకొని కలర్ కావాలనుకుంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసినాక ఇక్కడేంటంటే మనం లోగోస్‌ని కరాసిల్ పోస్ట్ లాగా అంటే 1 బై 1, 1 బై 1 స్క్రోల్ అయ్యేలాగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ఇమేజ్ కరాసిల్ అని ఉంది. ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎంతమంది క్లయింట్స్ ఉన్నారో అంతమందిని అప్‌లోడ్ చేస్తున్నాం ఇక్కడ. అన్నీ కూడా లైక్ మనం అప్‌లోడ్ చేసే లోగోస్ అన్నీ కూడా ఈక్వల్ సైజ్ ఉండాలి. డిఫరెంట్ సైజెస్ ఉంటే డిఫరెంట్ ఫార్మాట్స్‌లో కనిపిస్తది. హై! అంటే ఇట్లా మనం ఒక 4 యాడ్ చేసుకున్న ఇమేజెస్ ఇవి యాడ్ అవ్వలేదనుకుంటా. ఒకసారి సెలెక్ట్ చేసుకో. ఇన్సర్ట్. ఇవి సైజుని బట్టి ఇట్లా మనకి కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మనకి యాడ్ అవుద్ది. మనకి ఇక్కడ 2 యాడ్ అయినాయి. ఇంకా యాడ్ చేద్దాం ఇది. ఎందుకో ఒకేసారి యాడ్ అవ్వట్లేదు.
ఓకే. యాడ్ అయినాయి. ఇట్లా మనం ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకొని అప్డేట్ అంటే మనకిక్కడ అప్డేట్ అవుతది. ఇక్కడ మనకి యాడ్ అయినాయి కనిపిస్తున్నాయి. బట్ అన్నీ ఒకే సైజులో లేకపోవడం వల్ల మనకిలా వస్తుంది. బట్ అన్నీ సేమ్ సైజులో ఉంటే మనకి ప్రాబ్లమ్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి కరాసీలు కనిపించదు. దీన్ని పబ్లిష్ చేసిన తర్వాత మాత్రమే కనిపిస్తది. ఇక్కడ ఇది నేమ్ తోటి ట్రై చేసిన పబ్లిష్. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి సబ్ డొమైన్ యాడ్ అవుతుంది. వ్యూ డాట్ డౌన్ ఇది వచ్చేస్తుందనమాట. ఇట్లా వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ కరాసీల్ పోస్ట్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఇవి ఈ ఏ సైజ్ నుంచి ఉన్నాయో ఆ సైజ్‌కి అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. పెద్ద సైజ్‌కి తీసుకోవట్లేదు. ఇట్లా అన్నీ సేమ్ ఈక్వల్ సైజ్ తీసుకుంటే మనకు నీట్‌గా కనిపిస్తాయి. ఇట్లా మన క్లయింట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం ఏదన్నా బటన్ పెట్టుకోవాలి, కాంటాక్ట్ అవ్వాలి అనుకోండి. జస్ట్ ఈ బటన్ క్లిక్ చేసి బటన్‌కి నేమ్ రాసి కాంటాక్ట్ అని చెప్పి మనం మన వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ కాంటాక్ట్ అస్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌కి వచ్చేస్తది. ఇక్కడ లింక్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ బటన్ ఉంది. ఈ బటన్ వచ్చేసి మనకి మనం అరేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలాంటి బటన్ కావాలి అనేది ఆప్షన్ ఇచ్చాడు. ఫిల్డా, అవుట్‌లైనా, లైవ్ ప్లేన్ అంటే ఇలా వస్తది. లైక్ టెక్స్ట్ అంటే ఓన్లీ టెక్స్ట్ వరకే వస్తదనమాట. అట్లా మనకి ఎలా కావాలో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటన్ యాడ్ చేసుకున్నాం. ఇది క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌కి వస్తది. ఇక్కడ సోషల్ లింక్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ సోషల్ లింక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫేస్బుక్ లోగో యాడ్ చేస్తాం. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లోగో యాడ్ చేస్తాం. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ యూట్యూబ్ లోగో యాడ్ చేస్తాం. ఇక్కడ యూట్యూబ్ లింక్ యాడ్ చేస్తాం. లైక్ మన వెబ్సైట్కి ఇక్కడ యాడ్ చేసాం కదా, ఇలా అనమాట. ఇలా క్లిక్ చేయగానే ఆ వెబ్సైట్ లోడ్ అవుతుంది. ఇట్లా ఇది ఇక్కడ పెట్టేసి ఇక్కడ యాడ్ చేస్తే మనకి యాడ్ అవుతుంది. లేక ఇక్కడ డిఫాల్ట్ వచ్చే లోగో ఇక్కడ తీసుకోవచ్చు. లైక్ సర్కిల్ లేకపోతే నో స్పేస్ ఇట్లా స్క్వేర్ షేప్ మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. లైక్ స్మాల్, మీడియం ఉందనుకోండి, ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తుంది. ఈ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్డ్ అండ్ అలైన్మెంట్స్ ఇట్లా మనం మొత్తం అలైన్ చేసుకోవచ్చు. ఇట్లా సోషల్ ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ యాడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ యాడ్ చేసుకోవాలంటే సేమ్ ఇదే జీమెయిల్కి లింక్ యూట్యూబ్ ఛానల్ ఉందనుకో అందులో వీడియోస్ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇన్ కేస్ అలా లేకపోతే మనం బయట నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట.
లైక్ మనం ఏది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ యూట్యూబ్ ఛానల్ బయట నుంచి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ యూఆర్ఎల్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వీడియోస్‌ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలనమాట. ఇక్కడ యాడ్ చేసుకున్నాం అనుకోండి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ వచ్చేస్తది. మన యూట్యూబ్ ఛానల్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే క్యాలెండరు, మ్యాప్స్ ఇవన్నీ యాడ్ చేయొచ్చు. ఈ మ్యాప్స్ ఎక్కడ మనకు యూజ్ అవుతాయి అంటే కాంటాక్ట్ అస్ పేజ్‌లో యూజ్ అవుతాయి. ఇప్పుడేంటంటే దీనికి మెనూ డిజైన్ చేద్దాము. ఇక్కడ ఇది నేమ్ క హలో! ఏమైంది? పడుకున్నారు. ఇంకా పడుకోలా నిద్రపోలే. హ్మ్. మెలుకువనే ఉంది. ఆ! హ్మ్. 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 హుహు. వెయిట్ చేస్తానన్నాడు నా కోసం. హ్మ్. పడుకోవాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ మనం ఇక్కడ మెనూ బార్ యాడ్ చేసుకుంటాం. మెనూ బార్ ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ మెనూ బార్ యాడ్ చేద్దాము. పేజెస్ ఉన్నాయి కదా! ఇక్కడ పేజెస్ క్లిక్ చేసి ఇక్కడ హోమ్ పేజ్ ఆటోమేటిక్‌గా ఇక్కడే ఉంటది. నెక్స్ట్ మనకి ఇంకా పేజెస్ యాడ్ చేయాలనుకోండి. దీనికి మన హోమ్ పేజీ అంటే ఇంకొకటి ఏదన్నా క్రియేట్ చేసుకోవాలంటే డూప్లికేట్ పేజెస్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. కానీ మామూలుగా అయితే ఇంక ఇక్కడ దీనికి ఏం చేసేది ఉండదు. జస్ట్ ఈ ప్లస్ మీద క్లిక్ చేసి మీరు ఇంకొక పేజీ క్రియేట్ చేయాలనుకోండి. అబౌట్ పేజీ క్రియేట్ చేయాలి. డిస్టర్బ్ చేయకులే. నెక్స్ట్ ఇంకొక పేజీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి న్యూ మెనూ సెక్షన్స్, ఫుల్ పేజ్ ఎంబెడెడ్ కోడ్, న్యూ లింక్స్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇవి మనకేం అవసరం లేదు న్యూ మెనూ క్రియేట్ చేయడం అవి. మనకు ఆల్రెడీ ఒక మెనూ అయితే సరిపోతుంది దీనికి. నెక్స్ట్ ఇంకొక పేజీ యాడ్ చేస్తున్నాం సర్వీసెస్. ఈ సర్వీసెస్‌లో మళ్ళీ సబ్ సర్వీసెస్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ కాంటాక్ట్. ఈ కాంటాక్టర్స్ యాడ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ మనం పేజెస్ కనుక మూవ్ చేసుకోవచ్చు ఇట్లా టాప్‌కి. నెక్స్ట్ సర్వీసెస్, లాస్ట్ కాంటాక్టర్స్. ఇప్పుడు ఈ సర్వీసెస్ పేజీలో మనకి వెబ్సైట్ డిజైనింగ్, ఎస్‌సిఓ సర్వీసెస్, గూగుల్ యాడ్స్, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ఇట్లా మనం రిమైనింగ్ సబ్ సర్వీసెస్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్పుడు సబ్ పేజెస్ క్రియేట్ చేయాలి అంటే ఈ సర్వీసెస్ దానికి ఇక్కడ క్లిక్ చేసి యాడ్ సబ్ పేజ్. సబ్ పేజ్‌లో వెబ్సైట్ డిజైనింగ్. నెక్స్ట్ మళ్ళీ దాంట్లోనే ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సబ్ సర్వీసెస్ ఎస్‌సిఓ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనం ఇంకేదన్నా యాడ్ చేయాలి అనుకుంటే సబ్ పేజెస్, యాడ్స్ ఇట్లా మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది హోము, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్ పేజెస్ క్రియేట్ అయినాయి.
ఇప్పుడు పబ్లిష్ చేస్తే పబ్లిష్ అయిపోతది. అంటే ఈ చేంజెస్ అన్నీ మనకి మిస్ కాకుండా ఉంటాయి. ఒకసారి మనం చేసినాక పబ్లిష్ చేసుకొని మరి రిమైనింగ్ వర్క్ స్టార్ట్ చేయి. ఇక్కడ మనకి పేజ్ టైటిల్స్ ఉన్న ఒకటే లేదా మనకి నచ్చకపోతే ఇవి రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ అబౌట్ అస్‌లో మన కంపెనీ గురించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్‌లోకొచ్చేసి ఇక్కడ మనకి పేజెస్ మళ్ళీ మనకి పేజెస్ ఎలా కావాలి? అబౌట్ అంటే మన గురించి ఏంటి? లైక్ ఒక కంప్లీట్‌గా ఇమేజెస్ యాడ్ చేయాలనుకోండి. ఈ ఇమేజెస్ ప్లస్ టెక్స్ట్ కావాలనుకోండి. ఇవి క్రియేట్ చేసుకొని ఇమేజెస్ యాడ్ చేసుకొని ఇట్లా మనకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటే ఆ బేసిస్ మీద ఇవన్నీ యాడ్ చేసుకుంటూ అబౌట్ అస్ పేజ్ క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ కాంటాక్ట్ అస్ పేజ్. ఈ కాంటాక్ట్ అస్ పేజ్‌లో మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే లైక్ మ్యాప్, అడ్రస్ యాడ్ చేస్తాము. లైక్ ఇక్కడ మ్యాప్ యాడ్ చేయాలంటే ఇక్కడ మనకి మ్యాప్ ఉంది కదా! ఈ మ్యాప్ క్లిక్ చేసి మన అడ్రస్ కంప్లీట్ కంపెనీ అడ్రస్ ఉంటే లైక్ లొకేషన్ ఉంటే ఇక్కడ కంప్లీట్‌గా యాడ్ చేస్తే ఆటోమేటిక్‌గా మ్యాప్ సెలెక్ట్ అయిపోతది. లేదనుకోండి జస్ట్ హైదరాబాద్ జస్ట్ ఇక్కడ యాడ్ చేసామనుకోండి అక్కడ మనకి సెలెక్ట్ అవుతుంది. జస్ట్ సెలెక్ట్ అంటే ఒక అడ్రస్ అనేది సెలెక్ట్ అవుతుంది. బట్ మనకి పర్టికులర్ అడ్రస్ ఉంటే బెటరు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇలా చిన్నగా కావాలా పెద్దగా కావాలనేది మన ఇష్టం. దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుంటే మంచిగా ఇలా పెద్దగా వస్తుంది మ్యాప్. దీని కింద మళ్ళీ మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసుకుంటాం. టెక్స్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మన అడ్రస్ రాసుకుంటాం. ఇంక మన అడ్రస్ మొత్తం ఇక్కడ రాసుకుంటాం. ఇట్లా రాసుకున్న తర్వాత ఈ పేజీకి మనకు ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అవుతుంది. లేదంటే మనం ఫామ్స్ అవి యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫామ్స్ ఉంటాయి. ఈ ఫామ్లు మనకి క్రియేట్ చేసుకొని మనం రీసెంట్గా ఒక ఫామ్ గూగుల్ డ్రైవ్లో క్రియేట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటే ఆ ఫామ్ ఫిల్ చేస్తే మనకి లీడ్స్ వస్తాయి అన్నమాట. గూగుల్ డ్రైవ్లో క్రియేట్ చేసుకొని నేను వచ్చానంటే నేను కూడా ఇంకా ఇక్కడ వరకు మనం క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సర్వీసెస్ పేజెస్ అనమాట. ఈ సర్వీసెస్ పేజెస్లో మనకు సర్వీసెస్ ఏమి ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తాం. బట్ ఇవన్నీ చేయాలి అంటే మనకు కొంచెం టైం పడుతుంది. బట్ వెబ్ 2.0 చేసేటంటే మనకి ఇన్ని అవసరం లేదు. మ్యాక్సిమం హోమ్ పేజ్ని అబౌట్ అస్ ఇచ్చేస్తాము, లైక్ కాంటాక్ట్ అస్ ఇచ్చేస్తాము. సర్వీసెస్ పేజెస్లో లైక్ మనకి ఇచ్చి బ్యాక్ లింక్స్ కూడా ఇచ్చుకోవచ్చు, లేదంటే నార్మల్గా వదిలేయచ్చు. అలాగే మనం డైలీ మనం బ్లాగ్ పోస్ట్ ఎక్కడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. లైక్ హోమ్ పేజీలో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఈ సబ్ పేజెస్లో కూడా దేనికి సంబంధించి దానికి సర్వీసెస్ పేజెస్ పెట్టుకుని అక్కడ కంటెంట్ పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెంట్ పోస్ట్ చేయాలనుకుంటే ఈ వెబ్ ఎస్సీఓకి సంబంధించిన కంటెంట్ పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మనకు ఒక ఇమేజ్ టెక్స్ట్ సరిపోతుంది. ఇక్కడ ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకొని ఇక్కడ మనం ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ ఇక్కడ యాడ్ చేస్తాము. లైక్ ఇట్లా మనం ఈ ఆర్టికల్ మొత్తం ఇక్కడ యాడ్ చేస్తాము. జస్ట్ నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్
లైక్ ఇక్కడ మనకి టైటిల్ వస్తుంది. ఇక్కడ దీంట్లో కూడా మనం సేమ్ లైక్ ఈ టైటిల్ ఏమో H1 తీసుకుంటుంది. లైక్ సబ్ హెడ్డింగ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. H2, H3 ట్యాగ్స్ లాగా సేమ్ బ్లాగర్‌లో ఎలా చేస్తామో అంతే చేస్తాం. లైక్ ఇక్కడొచ్చేసి మనం బ్యాక్ లింక్ ఇస్తాం అన్నమాట. మన వెబ్‌సైట్‌ని తీసుకొచ్చి ఇక్కడ బ్యాక్ లింక్ ఇస్తాము. మన వెబ్‌సైట్‌ని తీసుకొచ్చి దీనికి బ్యాక్ లింక్ ఇస్తాము. బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ కూడా సేమ్. అలాగే ఇక్కడ బ్యాక్ లింక్ ఇచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని సైట్‌లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేజెస్ వస్తాయి. వాటికి ఇంటర్నల్ లింక్ ఇవ్వమని అడుగుతుంది. బట్ మనం ఎక్స్టర్నల్ లింక్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మన వెబ్‌సైట్ యాడ్ చేసుకొని అప్లై చేస్తే మనకి బ్యాక్ లింక్ వచ్చేస్తదనమాట. ఇది ప్రాసెస్. డైలీ ఇంకా మనం డైలీ ఒక పోస్ట్ లైక్ ఇక్కడ కాదనుకోండి ఇంకొక పేజీ యాడ్ చేసుకొని బ్లాగ్ లాగా పెట్టుకొని బ్లాగ్ అని యాడ్ చేసుకొని ఈ బ్లాగ్‌లో మీరు డైలీ కంటెంట్ అనేది అప్డేట్ చేసుకోవచ్చనమాట. ఈ బ్లాగ్ క్లిక్ చేస్తే మనకి మొత్తం బ్లాగ్స్ అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఇన్సర్ట్ దగ్గరికెళ్ళేసి తీసుకొని ఇక్కడ బ్లాగ్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇట్లా అయినా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు చేస్తే వెబ్ 2.0 కంప్లీట్ అయిపోతుంది. బట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకంటే ఈ కంటెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ వెబ్‌సైట్ గురించి కంప్లీట్‌గా ఇక్కడే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనకి కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి ఇస్తే సరిపోతది. ఎవ్రీ టైమ్ ఇవ్వక్కర్లేదు. ఫస్ట్ టైమ్ క్రియేట్ చేసుకునేటప్పుడు వెబ్‌సైట్‌ని ప్రాపర్‌గా క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి ఇమేజెస్ ఉన్నాయి గదా! ఈ ఇమేజెస్ ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేసుకుంటాం. ఇది టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ చూసుకున్నాం. ఈ డ్రైవ్‌లో మనకు డేటా ఏదన్నా ఉంటే దాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాని ఇక్కడ యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతది. బట్ ఇక్కడొచ్చేసి ఎంబెడెడ్ కోడ్ అని ఉంది. ఈ ఎంబెడెడ్ కోడ్ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే ఆ యూఆర్ఎల్‌లో ఉన్న డేటా అంతా ఇక్కడొస్తది. లేదా కోడ్‌ని యాడ్ చేసుకోవాలన్నమాట. హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని. ఇక్కడ మనం కోడ్ యాడ్ చేసుకొని మన వెబ్‌సైట్‌ని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే నేనొక మామూలుగా ఎలా యాడ్ చేస్తారు అనేది మనం చాట్ జీపీటీ యూజ్ చేసి చూద్దాము. ఈ చాట్ జీపీటీలో మనం సింపుల్ టెక్స్ట్ ఒకటి లైక్ ప్రాంప్ట్ ఒకటి రాద్దాము. లైక్ ఏ పేజీ తీసుకుందాం. ఇది బ్లాగర్ సర్వీసెస్ కదా! ఎస్ఈఓ సర్వీసెస్ తీసుకుందాం. ఎస్ఈఓఆర్ యాడ్స్ తీసుకుందాం. ఇది రైట్. మనకి రైట్ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ కోడ్. ఈ జావా స్క్రిప్ట్ వీటి మీద మనకి కంప్లీట్ గ్రిప్ ఉన్నప్పుడే మంచి వెబ్‌సైట్ అనేది డిజైన్ చేయగలుగుతాం అనమాట. వీటి మీద మనకి లేదనుకోండి ఎడిట్స్ చేయాలని, మోడిఫికేషన్స్ చేయాలని ఇంకొకటేంటి మనకి కంప్లీట్‌గా ఎడిట్స్ అవి చేయగలుగుతాము. లేకపోతే కంప్లీట్‌గా మనం ప్రాంప్ట్ అనేది రాసుకోవాలి. ప్రాపర్ ప్రాంప్ట్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ అలైన్‌మెంట్‌కి ఒక ప్రాంప్ట్ అనేది రాసుకోవాలి. లైక్ కలర్ ఏ కలర్ కావాలి, కలర్ కోడ్ ఏంటి, లైక్ టెక్స్ట్ ఫాంట్ స్టైల్, ఫాంట్ కలర్, ఫాంట్ మొత్తం మనమే ఇక్కడే ఇచ్చేసేయాలి. అవన్నీ ఇవ్వాలంటే చాలా పెద్ద ప్రాంప్ట్ పడతది మనకి. అంత సింపుల్‌గా అవ్వదు ఈ డిజైనింగ్. బట్ ఇక్కడేంటంటే సింపుల్‌గా ఎంబెడెడ్ కోడ్‌ని యూజ్ చేసి మనం వెబ్‌సైట్‌ని ఎలా మోడిఫై చేసుకుంటాం, ఎడిట్ చేసుకుంటాం. మనకు కావాల్సిన వాటిని ఎలా ఇన్సర్ట్ చేసుకుంటాం అనే దానికి ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. బట్ ఇది మనకైతే రిక్వైర్మెంట్ ఉండదు. జస్ట్ మనకి నాలెడ్జ్ కోసమే ఇది. జస్ట్ సీఎస్ఎస్ కోడ్ అబౌట్ సర్వీసెస్. సర్వీసెస్.
ఇప్పుడు మనకి కోడ్ అనేది జనరేట్ చేసిస్తుంది. హ్మ్. ఇక్కడ మనకి కోడ్ అనేది జనరేట్ అవుతుంది. కంప్లీట్ అయింది. మొత్తం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ మొత్తం. ఇక్కడొచ్చేసరికి మనకి ఇంతకుముందు మనకి ఆప్షన్ లేదనమాట. ఈ కోడ్‌ని కాపీ చేసుకొని అదర్ వెబ్‌సైట్స్‌లోకెళ్ళి కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకొని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో అనేది చూసుకోవడానికి. బట్ మనకిప్పుడు ఆ ఆప్షన్‌తో పని లేదు. ఇక్కడే మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి హోము, సర్వీసెస్ మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ గూడా ఇచ్చేసింది. ఎస్‌సీఓ సైట్స్ గాని లైక్ మనం నార్మల్‌గా ఇచ్చాము. ఇంకా మనకేదన్నా కంటెంట్ రాయమన్నాం అనుకోండి, ఇంకా కంటెంట్ కూడా రాస్తది. బట్ మనకి జస్ట్ ఎంబెడెడ్ కోడ్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలనే దాని కోసమే. ఇక్కడ మనకింకా ఎడిట్ కావాలంటే ఇది ఎడిట్ చేసుకొని ఈ కోడ్ అంతా మనం ఎడిట్ చేసుకోవచ్చనమాట. మనకి ఈ కోడ్ ఎక్కడ ఎలా కావాలి, ఇంకేం కావాలి. మనకిప్పుడు హోమ్ పేజీ, అబౌట్ అస్ ఇవన్నీ సర్వీసెస్ అట్లా ఒక లైన్‌లో వచ్చింది కదా! అది వద్దనుకోండి. అది రిమూవ్ చేసుకోవాలి. అది ఎక్కడుందో చూసుకొని. ఇప్పుడెక్కడ మెనూ బార్‌లో వస్తది. ఇక్కడ ఇది నావిగేషన్ బార్. ఇది వద్దనుకుంటే ఇది రిమూవ్ చేసేసుకొని మనం ఇక్కడ మనకి ఇదైతే మనకి రిమూవ్ అయితుంది. ఇట్లా మనం అంటే లైక్ డెవలపర్స్ కంటే ఇదంతా అవసరం గానీ మనకిదేం అవసరం లేదు. జస్ట్ ఈ కోడ్ మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ ఎంబెడెడ్ కోడ్ యాడ్ చేసుకుంటున్నాం. ఈ ఎంబెడెడ్ కోడ్ ఉంది కదా! ఇక్కడ ఎంబెడెడ్ కోడ్ ఇక్కడొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ ఇన్సర్ట్. మనకిది గూడా అవసరం లేదు. ఈ కాపీరైట్స్‌కి సంబంధించిందంటే అది కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. లైక్ కోడ్‌లోకెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. మనకేం కావాలన్నా కూడా కోడ్‌లోకెళ్ళి ఎడిట్ చేసుకోవాలి. ఇట్లా ఎంబెడెడ్ కోడ్ మనం యాడ్ చేసుకుంటామనమాట. లైక్ ఇట్లా మీరు ఎంబెడెడ్ కోడ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని పబ్లిష్ చేసుకొని
వెబ్‌సైట్ లింక్ కాపీ చేసుకొని, ఇక్కడ ఒకసారి వెరిఫై చేసుకుంటే ఎలా వస్తుంది ఏంటనేది మనకి అంతా కనిపిస్తుందండి. ఇట్లా మనం దీన్నైతే డిజైన్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక బ్లాగ్ తీసుకున్నారు కదా! ఇక్కడ ఆర్టికల్ రాసి సబ్మిట్ చేయండి సరిపోతది. మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎలా అయినా డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అంటే కంపెనీ వాళ్ళు మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఈ ఈ బ్లాగ్స్ రాసి మనం డైలీ ఒక పేజీకి లింక్ అనేది జనరేట్ చేసుకుంటాం. ఇక్కడ వరకు మనకి ఈ sites.google.com అనేది కంప్లీట్ అయింది. ఇంకా మనకి దీంట్లో వచ్చేసి ఇంకా 3 ఉన్నాయి. లైక్ వర్డ్ ప్రెస్, విక్స్ అండ్ వీబ్లీ. ఇవి కంప్లీట్ అయిన తర్వాత మనం ఆన్ పేజీకి వెళ్దామా, లేకపోతే మీకు కష్టంగా ఉంది అనుకుంటే లైక్ కొన్ని రోజులు ఇది ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఆన్ పేజీ ఇప్పుడు చెప్పేసుకొని మీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వెబ్సైట్ డిజైనింగ్కి వెళ్దాము. అది మీ చాయిస్. అవి 2 ఇంకొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. ఇవి 2 ఈజీగానే ఉంటాయి. అవి కొంచెం టైం తీసుకుంటాయి అన్నమాట డిజైన్ చేయడానికి. అది మీరు ఎలా అంటే అట్లా లైక్ చెప్దాము అంటే కంటిన్యూ చేద్దామంటే ఆ 3 సైట్స్ కూడా కంప్లీట్ చేసుకుందాం. లేదు కొంచెం ఆన్ పేజీ అంతా చేసుకొని నెక్స్ట్ స్టెప్‌లో వెబ్సైట్ డిజైనింగ్‌కి వచ్చినప్పుడు అప్పుడు ఈ 3 సైట్లు కూడా అక్కడ డిజైన్ చేసుకుందాం అంటే ఇట్స్ ఓకే. కంటిన్యూ చేస్తే బెటర్ ఏమో అండి. ఓకే. అండ్ లోగో డిజైనింగ్ చెప్తా అన్నారు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పండి. తీసుకో. ప్లీజ్ అని చెప్పి నిసికించకు నేను క్లాస్లో. ఇంకా మీకు ఆల్రెడీ రీల్స్, ఇమేజెస్ అండ్ పీపీటీస్ కంప్లీట్ అయినాయి కాబట్టి మనకి ఇంక రిమైనింగ్ పెద్ద కొత్తగా నేర్చుకునేది ఏమి ఉండదు కానీ జస్ట్ దాన్ని ఫార్మాట్ చెక్ చేసుకోవడం అంతే. ఇక్కడ వచ్చేసి లోగో. ఇక్కడ లోగోస్ డిఫరెంట్ ఫార్మాట్ లోగోస్ ఉన్నాయి. మనకి మ్యాక్సిమం అందరూ యూజ్ చేసుకునే లోగో ఇదే. ఇక్కడ మీరు ఓన్గా డిజైన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. లేదు మీరు ఆల్రెడీ ఉన్న డిజైన్స్ని యూజ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మీకు ఈ టెంప్లెట్స్లో మనకి లోగోస్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ లోగోస్ ఉన్నాయి. ఇందులో ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటాయి అనమాట. లైక్ సర్కిల్ లోగన, ఇట్లా సర్కిల్ లోగో వస్తుంది. అలాగే నేమ్ లోగోన, ఇట్లా మనకి నేమ్ లోగోస్ వస్తాయి. లైక్ మన బిజినెస్కి రిలేటెడ్గా కావాలనుకోండి, బిజినెస్ రిలేటెడ్గా వస్తాయి అన్నమాట. లైక్ ఇప్పుడు మనకి బ్యూటీ లాక్ రిలేటెడ్, లాక్ రిలేటెడ్ లోగోస్ వస్తాయి. లేదంటే బ్యూటీకి రిలేటెడ్, బ్యూటీ పార్లర్, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ రిలేటెడ్ లోగోస్ వస్తాయి. బట్ మనకి ఇలా ఉన్న ఈ పెయిడ్ వర్షన్ కాబట్టి మనం యూస్ చేసుకోలేం. ఇప్పుడు మనం
మనకు నచ్చింది లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్‌దే చేస్తున్నాం కాబట్టి ట్రైనింగ్ రిలేటెడ్‌గా ఇట్లా మనకి దీనికి రిలేటెడ్‌గా వచ్చేటట్లు మనం కొన్ని లోగోస్‌ని సెలెక్ట్ చేసుకుందాం. లైక్ ఇక్కడ ఉన్న ఏ లోగో మనకి ఓకే అనుకుంటే ఆ లోగో తీసుకోవచ్చు. బట్ ఇవి పెయిడ్ వెర్షన్ కాబట్టి మనకు పెద్దగా యూజ్ చేసుకోలేము. లైక్ ఇదొకటి ఫ్రీగా ఉంది కదా! ఇట్లా తీసుకోవచ్చనమాట. జస్ట్ ఇట్లా ఒక లోగోని తీసుకోవచ్చు. బట్ ఇక్కడొచ్చేసి మనకి ఈ డిజైన్ నచ్చలేదనుకోండి, ఇది మార్చేసుకుందాం అనుకోండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వేరే డిజైన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! ఈ ఎలిమెంట్స్‌లోకొచ్చి ఏఐ లోగోస్ కావాలనుకోండి. ఇక్కడ మనకి ఏఐ రిలేటెడ్ లోగోస్ వస్తాయి. అంటే ఇలా ఆల్మోస్ట్ ఇది ఇలా వచ్చింది కదా! వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఇవే పెయిడ్ వెర్షన్‌లో అయితేనే మీకు ప్రాపర్‌గా అన్నీ యూజ్ చేసుకోవడానికొస్తది. లైక్ ఇక్కడ ఈ కలర్ మనకి కనిపించట్లేదు కదా! ఈ కలర్ చేంజ్ చేసుకోవచ్చనమాట బాగా కనిపించాలంటే. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనుకోండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ లోగోస్ యాడ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇట్లా హాట్ లాగా. ఈ కలర్ కూడా మనం వేరే ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. దాని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఏదో సంథింగ్ మనకి నచ్చిన ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది యాడ్ చేసుకోవచ్చు. లైక్ నెక్స్ట్ ఇంకొకటి సర్కిల్‌లోగా యాడ్ చేసుకోవాలనుకోండి సర్కిల్ లాగా. మన లైక్ మనం ఈ లోగోని ఇక్కడ పెట్టేసి దీని కింద ఇక్కడ మనకి కంటెంట్ అనేది వచ్చింది. లైక్ టెక్స్ట్ అనేది ఇక్కడ వచ్చింది. ఈ టెక్స్ట్‌ని మనం సర్కిల్ ఫార్మాట్‌లో తెచ్చుకోవాలనుకోండి. లైక్ ఇక్కడ కర్వ్ లాగా తీసుకోవచ్చు. లైక్ దీనికి కూడా ఒక సర్కిల్ ఏదైనా యాడ్ చేద్దాం అనుకోండి. లైక్ ఇక్కడికి వచ్చేసి సర్కిల్ మనకి ఇక్కడ ఉన్న సర్కిల్స్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇట్లా మనం సర్కిల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్కి ఇట్లా మనం సర్కిల్ లోగో మనమే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట మనకు నచ్చినట్టు. ఇది లోగో డిజైనింగ్. లేదు నేమ్ లోగో క్రియేట్ చేసుకోవాలనుకోండి.
లైక్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ వరల్డ్ కాబట్టి డిజిటల్ డిడబ్ల్యూ మీద మనకి లోగోస్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తాయి. బట్ ఇక్కడ అయితే మనకి పెయిడ్ వర్షనే కాబట్టి మనకి నేమ్ లోగో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. ఈ ఫార్మాట్స్లో మనకి ఓకే అనుకున్న ఫార్మాట్ తీసుకొని లోగో అనేది డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ హెచ్ఎం ఉంది కదా, దీన్ని డిజిటల్ వరల్డ్ ట్రైనింగ్ అని ఇట్లా మనం లెటర్స్ అనేవి మార్చుకోవచ్చు. ఇక్కడ ఏ ఫార్మాట్లో నచ్చితే ఇది ఇక్కడ ఇది బాగుంది అనుకోండి, ఇది పెయిడ్ వర్షన్ అనుకుంటా. లైక్ ఓకే, జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుని ఆ వర్డ్స్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. లైక్ మీకు ఇంకా స్పెషల్గా వర్డ్స్ కావాలి అనుకోండి, డి టైప్ చేస్తే మనకు డి లెటర్స్ అనేవి వస్తాయి. ఇందులో మనకు నచ్చిన ఒక డి లెటర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా నెక్స్ట్ ఇక్కడ అవన్నీ కూడా ఆ ఫార్మాట్లో ఉన్నాయి. ఇక్కడ మనకు నచ్చినది తీసుకోవచ్చు అనమాట. డబ్ల్యూ కానీ మనకి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో లెటర్స్ దొరుకుతాయి. కర్సివ్లో కావాలంటే కర్సివ్లో, అట్లా అవన్నీ తీసుకుని అరేంజ్ చేసుకోవాలి. బట్ ఇదేంటంటే కొంచెం టైం టేకింగ్ అన్నమాట. మనకి నచ్చిన ఫార్మాట్లో నచ్చినట్టు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని లోగో అనేది డిజైన్ చేసుకోవచ్చు. బట్ లోగో అనేది ఏంటంటే బాగా అట్రాక్టివ్గా ఉండాలి, ప్లస్ ప్రింట్ చేసుకోవడానికి కానీ కొంచెం హై క్వాలిటీ ఉండాలి. లైక్ ఇక్కడ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటివి కూడా మనకి లెటర్స్ డిఫరెంట్ ఫార్మాట్లో దొరుకుతాయి. ఇది కలర్ చేంజ్ చేద్దాం, వైట్ అప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇవి పెయిడ్ ఉన్నాయి. లైక్ ఇట్లా ఇందులో మనకు నాకు కావాల్సిన లెటర్స్ వెతుక్కొని కావాల్సిన ఫార్మాట్లో ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ ఎక్కడ నచ్చలేదంటే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళేసి డిజిటల్ మార్కెటింగ్ లోగో యాడ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే లైసెన్స్ తీసుకోవాలి. లైక్ ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే లైసెన్స్ ఉందో అది మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది లైసెన్స్డ్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఏదో ఒక లోగో తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ యూజ్డ్, బట్ నేను ఇది లైసెన్స్ లేదు కానీ నేను ఊరికే చూపిస్తున్నాను. ఇది మనం డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనేది ఇక్కడ పెయిడ్ వర్షన్ అయితేనే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే బట్ మనకి ఇక్కడ చేసుకోవాలంటే థర్డ్ పార్టీ టూల్ మీద డిపెండ్ అవ్వాలి. అది బీజీ రిమూవర్ టూల్ అనమాట. ఈ థర్డ్ పార్టీ టూల్ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకున్న లోగో ఇది, దీన్ని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది కంప్లీట్గా. ఇక్కడ ఇది రిమూవ్ అయిపోయింది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడి నుంచి మనం అప్లోడ్ చేసుకొని ఇది మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్
ఇక్కడ ఇది కనిపించట్లేదు కాబట్టి ఇది లైక్ దీన్ని కలర్ చేంజ్ చేసాను. ఇట్లా మనం ఇట్లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఈ ఫార్మాట్‌లో కూడా మనకి ప్రాపర్‌గా ఉన్నవి మాత్రం ఇక్కడ ఈ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్. ఇట్లా మనకు కావాల్సినవి నచ్చినవి ఏదైనా ఇమేజెస్ వస్తే క్వాలిటీగా డౌన్లోడ్ చేసుకొని ఇట్లాంటివి యూస్ చేసుకోవచ్చు. బట్ లైసెన్స్ ఉన్నా మాత్రం యూస్ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళు కాపీరైట్ ఇష్యూ అనేది వేస్తారు. మన వెబ్సైట్లో ఎక్కడైనా యూస్ చేసామంటే వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది. వాళ్ళు అది లీగల్గా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే లైక్ వాళ్ళ బ్రాండ్ మీద ఉన్నవి మనం యూస్ చేసుకోకుండా ఉండడమే బెస్ట్. నెక్స్ట్ ఇది లోగో డిజైనింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి బిజినెస్ కార్డ్స్. బిజినెస్ కార్డ్స్ అనేవి మనం మన బిజినెస్ ఓన్ బిజినెస్కి చేసుకోవచ్చు, ఇంకెవరికైనా కూడా చేసి ఇవ్వచ్చు. ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది. లోగో డిజైనింగ్ అంటే క్లయింట్స్ని సాటిస్ఫై చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. లైక్ ఇక్కడ లోగో బిజినెస్ కార్డ్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి బిజినెస్ కార్డ్స్ డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటాయి. మన క్లయింట్ రిక్వైర్మెంట్ మనం ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఈ టెంప్లెట్స్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ అంతే మనం ఇమేజెస్ ఎలా చేస్తామో అలానే లైక్ ఈ ఫార్మాట్ ఒకటి నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేసుకుంటే ఇది ఫ్రంట్ బ్యాక్ వచ్చేలాగా చూసుకోవచ్చు అనమాట. లేదు సింగిల్గా కావాలో నెక్స్ట్ ప్లేన్ ఉంటే ఇలా యూస్ చేసుకోవచ్చు. వీటిని ప్రింట్అవుట్స్ కూడా మనమే ఇవ్వచ్చు అనమాట. లైక్ ఇక్కడ క్యాన్వా వాళ్ళకే ప్రింట్అవుట్ ఇచ్చి అడ్రస్లు పేమెంట్ చేసి అడ్రస్లు ఇస్తే వాళ్ళు మన అడ్రస్కి కొరియర్ చేస్తారు. లైక్ ఈ డీటెయిల్స్ అనేది జస్ట్ సేమ్, ఇంక మీరు ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఈ డీటెయిల్స్ అన్ని చేంజ్ చేసుకోండి. కలర్స్ ఏమన్నా మార్చాలనుకుంటే మార్చుకోవడం. ఇక్కడ ఆల్రెడీ అన్నీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఇక్కడ మనకు కావాలంటే ఇవ్వండి ఈ ఫార్మాట్లో ఇట్లా మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకొని చేయొచ్చు. సేమ్ అలాగే బ్రోచర్స్ కూడా ఇక్కడ డిజైన్స్ మనం మార్చక్కర్లేదు, కానీ లైక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని తీసుకొని బ్రోచర్స్ లైక్ ఇవేంటంటే కంపెనీస్కి హోటల్స్కి చాలా మందికి అవసరం అవుతుంది. ఎక్కువగా కాలేజెస్కి కానీ కంపెనీస్కి లైక్ ఇన్స్టిట్యూట్స్కి అందరు యూస్ చేసుకుంటారు ఈ బ్రోచర్స్. వాళ్ళ ఇన్ఫర్మేషన్ క్లయింట్స్కి ఈజీగా ప్రమోట్ చేసుకోవడానికి. ఇంటీరియర్ డిజైనింగ్ అంటే లైక్ రియల్ ఎస్టేట్ వీళ్ళందరికీ కూడా బ్రోచర్స్ తోటి చాలా వర్క్ ఉంటుంది. ఇంకా మనకి వచ్చేసి సింపుల్ బ్రోచర్స్ అంటే ఇలా ఉంటాయి. లైక్ వీటిని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ మనం జస్ట్ ఎడిట్ చేసుకోవడం. ఇక్కడ మనం ఏం డిజైన్ అయితే ఏం చేయము. ఇక్కడ మంచిగా ఉన్నది చూసి ఇది హాస్పిటల్కి రిలేటెడ్ ఈ ఇమేజెస్ కనుక నాకు కావాలంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ ఏమన్నా లైక్ వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. ఇక్కడ యాడ్ చేస్తే యాడ్ అయిపోతుంది. లైక్ ఇంతే సింపుల్. ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం ఇమేజెస్ అన్ని. ఇది డెంటల్కి సంబంధించింది కాబట్టి ఇది ఇచ్చాడు మనకి. దానికి సంబంధించింది అయితే సెలెక్ట్ చేసుకుంటాం. లేకపోతే టెంప్లెట్ నచ్చింది కంటెంట్ మార్చుకోవాలంటే కంటెంట్ మార్చేసుకుంటాం. ఇంకా ఏ టెంప్లెట్స్ ఏ బ్రౌచర్స్ అయినా కూడా సేమ్ ఇంతే.
నెక్స్ట్ ఏదైనా మనం సెపరేట్‌గా బిజినెస్ లాగా చేసుకోవాలి. బ్రోచర్స్ డిజైన్ చేయాలి. బిజినెస్ కార్డులు డిజైన్ చేసి ఇవన్నీ చేయాలనుకుంటే ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. నెక్స్ట్ రెజ్యూమ్ కూడా. బట్ మీరు సోషల్ మీడియా కూడా కంప్లీట్ అయినాక అప్పుడు పెట్టుకుందరు. ఇప్పుడైతే ఏం పెట్టొద్దు. నెక్స్ట్ A4 సైజ్ తీసుకోండి. ఇక్కడ రెజ్యూమ్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ఈ రెజ్యూమ్స్ మీకు నచ్చిన టెంప్లేట్ సెలెక్ట్ చేసుకోండి. దీనికి మీరేం చేయరు. లైక్ ఇమేజ్ కావాలంటే, మీ ఫోటో కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోండి. లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసుకొని జస్ట్ ఆ ప్లేస్‌లో మీ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటారు. లైక్ ఇక్కడ లొకేషన్ ఉందనుకోండి. లొకేషను, ఫోన్ నెంబర్ కావాలంటే లొకేషన్ ఉంచుతారు. లేకపోతే రిమూవ్ చేస్తారు. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ కంపల్సరీ. లైక్ మీ నేము, మీ సమ్మరీ ఇదంతా ఎలా తీసుకోవాలంటే ఆఫ్టర్ సోషల్ మీడియా కంప్లీట్ అయినాక ఏ స్కిల్స్ యాడ్ చేయాలి, కంటెంట్ అంతా నేను ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. ఆ రోజు జస్ట్ ఎడిట్ చేసుకోండి. ఇక్కడే మీరు రెజ్యూమ్స్ అనేది కూడా ఎడిట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు. ఇంకా మీకు మ్యాక్సిమం 1 కంపెనీయే ఉంటది కాబట్టి మీకు పెద్దగా ఎక్కువ పేజెస్ కూడా పట్టవు. 1 పేజీలోనే కంప్లీట్ చేసుకోవచ్చు మీ రెజ్యూమ్ అనేది. మీకు నచ్చిన టెంప్లెట్స్‌ని ఇదిగో ఇట్లా తీసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంతవరకు అయితే కంప్లీట్ చేయండి. ఓకేనా? ఓకే అండి. రెజ్యూమ్ మాత్రము మీరు తర్వాత చేద్దురు గాని సోషల్ మీడియా కూడా కంప్లీట్ అయిపోయినాక అప్పుడు ఒకేసారి క్రియేట్ చేయొచ్చు. లోగో అయితే డిజైన్ చేసుకోండి. యెస్. 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 అయ్యట్